డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ప్రజెంట్ ఎవరైతే మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. మనకి అసలు ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి, వన్స్ మనకి రిలీజ్ చేస్తే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాంట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి, మీకు ఒక డెమో అయితే చూపిస్తానమాట. లాస్ట్ ఇది ఒక డెమో ఫార్మెట్లో మీకైతే డీటెయిల్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అందులో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చానమాట, అందరూ తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మనకి దీంతో పాటు 2 లిస్టులు అయితే రావడం జరుగుతుంది. ఒకటి ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు, దీన్ని ఎలిజిబుల్ లిస్ట్ అని పిలుస్తాం. ఇంకోటి నాట్ ఎలిజిబుల్ లిస్టు. ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఏంటంటే అసలు ఎంతమంది అప్లై చేశారు, అప్లై చేసిన సంఖ్యలో ఎంతమంది కరెక్ట్గా ఎలిజిబుల్ అయ్యారు అంటే వెరిఫికేషన్లో అంత డేటా ఎవరికైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళ పేర్లన్నీ ఎలిజిబుల్ లిస్టులోకి రావడం జరుగుతుంది. ఎవరి పేర్లు అయితే తప్పుగా ఉంటాయో వాళ్ళ పేర్లన్నీ నాట్ ఎలిజిబుల్ లిస్టులోకి రిలీజ్ చేస్తారు. మనకి ఈ విధంగా 2 లిస్టులు అయితే రావడం జరుగుతుంది. మెయిన్గా మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు ఒక బ్రిడ్జ్ టైపు. మనకి ఇంకో సైడ్కి వెళ్ళేందుకు అవకాశం అయితే కల్పిస్తారు, సెకండ్ ఛాన్స్ అయితే కల్పిస్తారన్నమాట. అంటే ఎవరి పేర్లు అయితే నాట్ ఎలిజిబిలిటీలోకి వచ్చిందో, ఎందుకు వచ్చింది దానికి సర్టెన్ రీజన్ చెప్తారు. అంటే ఒక డాక్యుమెంట్ మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయలేదు, పలానా డేట్లోపు అప్లోడ్ చేయండి, చేస్తేనే మీ పేరు కౌన్సిలింగ్లో ఉంటుంది, ఇంకో అవకాశంకి అయితే వెళ్తారు, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్తారు. అది చేస్తేనే మన పేరు అయితే ఫీడ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, లోకల్ ఏరియా కానీ, మన మార్కులు కానీ తప్పుగా ఉంటే మళ్ళీ మనం సరి చేసేందుకు వాళ్ళకైతే రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే మనం ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి మన పేరు కానీ, మన డేటా కానీ ఎవరైతే నాట్ ఎలిజిబిలిటీలోకి వచ్చారో వాళ్ళ పేర్లు దీంట్లోకి రావాలన్నా ఇది ఒక బ్రిడ్జ్ టైప్, మళ్ళీ మనకి ఇంకో అవకాశం కల్పిస్తారు. దీన్నే ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అంటారన్నమాట. మనకి ఈ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఈ విధంగా చూపిస్తారు. డెమో అయితే చూపిస్తాను లాస్ట్ ఇది. దీంట్లో మనకి ఏమేమి ఉంటాయంటే మనకి సర్టెన్ ఇక్కడ ర్యాంక్ ప్రకారంగా చూస్తారు. అంటే ఒక ఎక్స్ అనే విద్యార్థికి ఇంటర్లో 600 మార్కులు వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ అంటూ ఇస్తారు. ఉదాహరణగా చూపిస్తాను. ఇక్కడ 600కి టోటల్ మార్క్స్ 600 అయితే వచ్చినాయి, వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. ఇలాగా మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి 600కి మీకంటూ ఒక సర్టెన్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే మెరిట్ ర్యాంక్ అని పిలుస్తారన్నమాట. టోటల్ ఎంతమంది కౌన్సిలింగ్లో అప్లై చేశారు, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు ఈ లిస్టులో మనకు రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 6,000 మంది విద్యార్థులు అయితే అప్లై చేశారన్నమాట. చూస్తున్నారు కదా, క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు సబ్మిట్ ద గ్రేవెన్స్. మన పేరు కానీ, క్యాస్ట్ కానీ, జెండర్ కానీ ఏమైనా తప్పు ఉంటే ఇక్కడైతే మార్చుకోవాలన్నమాట. సర్టెన్ డేట్ టైం ఇస్తారు, దాంట్లో మార్చుకోవాలి. అండ్ అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇంటర్ మార్కులు ఏంటి మనకంటూ ఒక సర్టెన్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది ఒక బ్రిడ్జ్ టైప్. సెకండ్ స్టెప్ వెళ్ళాలంటే మన పేర్లన్నీ కరెక్ట్గా ఉండాలి. అండ్ అలాగే ఎవరైతే ఇంకో అవకాశం కల్పిస్తారు డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా. సో ఇంకో స్టెప్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేర్లన్నీ ఉంటాయో, మన డేటా అండ్ అలాగే మన పేర్లు డేటా అన్నీ కరెక్ట్గా ఉంటాయో వాళ్ళే ఫైనల్. సో మనకి ఇంకో అవకాశం అయితే కల్పించరు. మనకి ఇంకో స్టెప్ వెళ్ళేందుకు ఇది ఒక బ్రిడ్జ్ టైప్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకి ఒక సర్టెన్ మెరిట్ ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. ఈ మెరిట్ ర్యాంక్ తగ్గట్టు మన పేర్లన్నీ వాళ్ళైతే రావడం జరుగుతుంది ఫైనల్ మెరిట్స్లో కూడా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఒక బేసిక్ ఫార్మాట్ టైప్ అనమాట. అంటే కౌన్సిలింగ్ ఎంతమంది అప్లై చేస్తారు, మన డేటా, మన ర్యాంకు, మనకంటూ ఒక ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. సింపుల్ డేటా అనమాట ఇది. దీనికంటూ ఇంకోటి ఏమీ లేదు. మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో మన పేరు ఎంటర్ చేస్తే మన డేటా అయితే రావడం జరుగుతుంది. ఉదాహరణగా వంశీ అని ఎంటర్ చేశాను, ఇక్కడైతే పేరు అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ ఆవుల వంశీ, మెరిట్ ర్యాంక్ వచ్చేసరికి 554. చూస్తున్నారు కదా, క్యాస్ట్ ర్యాంకు. ఇంటర్లో 600కి 555 మార్కులు వచ్చినాయి. వాళ్ళ ర్యాంక్ వచ్చేసరికి 854 ర్యాంకు.
ఇలా మనకంటూ ఒక మెరిట్ ర్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. మనకొచ్చిన మార్కులు తగ్గట్టు మన హైయెస్ట్ అయితే తీస్తారన్నమాట. మనకి ఈ విధంగా అయితే ఉంటుంది.